ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా పుట్టుకొచ్చింది ఎలా అనేది పక్కన పెడదాం. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటంటే సింపుల్ అండి. నిన్ను నువ్వు నమ్ముకో, నీకేం కావాలన్నా బలంగా ఊహించుకో, పొందబడతావు. సింపుల్, అంతే. సింపులే. చూడు లాజిక్ ఎలా ఉందో. నిన్ను నువ్వు నమ్ముకో అన్నది ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తున్నది. నిన్ను మాత్రం నమ్ముకోరా, నీకేం కావాలన్నా అది బలంగా ఊహించుకో. సంకల్ప బలం ఉండాలి అంతే. ఊరికి ఏదో ఒకరు నమ్ముకున్నాను పట్టినాను కాదు. ఇన్నాళ్ళు మనం ఎవరినో నమ్మాం. అమ్మ, నాన్న, చెనాయన, తమ్ముడు, అక్క, బావ, చెల్లెలు, పిన్నిలు, వాళ్ళు పెడతారు వీళ్ళు పెడతారు, ఈ రాజకీయ నాయకుడు, వాళ్ళు వెనక వీళ్ళు వెనక ఏమీ లేదు. ఎక్కడేసిన గొంగళ్ళు అక్కడే నిలిచిపోయినాయి. ఎవరిని నమ్ముకుని ఏమీ రాలా. అదే నిన్ను నమ్ముకున్నావంటే నీలో ఉన్న టాలెంట్ అంతా బయట వస్తుంది. అంటే మన మైండ్ని వాడుకోమని చెప్తుంది లా ఆఫ్ అట్రాక్షన్లో. ఏం చెప్తున్నది? ఇది సైన్స్, పూర్తిగా సైన్స్. ఇది దీంట్లో మంత్రాలు, తంత్రాలు, చిట్టి తంత్రాలు, యంత్రాలు, పూజలు, తావితులు, నిమ్మకాయలు, కర్పూరాలు, కుంకుమ, పసుపు, బొట్లు ఇవన్నీ లేవు ఈ సబ్జెక్ట్లో. ఆ సబ్జెక్ట్ డిఫరెంట్, అది వేరే. అది పూజల్లో ఉంటుంది, అది వేరే. ఇది వేరే. ఇది వచ్చి నిన్ను మాత్రం నమ్ముకో.